హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ తెలుగు వ్లాగ్స్. చూస్తున్నారు కదా, నేను ప్రస్తుతం అయితే హైదరాబాద్లో ఉన్నాను. హైదరాబాద్ నుంచి మనం అయితే ఇప్పుడు స్వర్ణగిరి వెళ్తున్నాం అనమాట. స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళిపోతున్నాము. అది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. మనకి బస్ ఫెసిలిటీ ఉంటుంది, మన ఓన్ వెహికల్స్ వెళ్ళిపోవచ్చు. మేమైతే నా బైక్ తీసేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోదాము. చూద్దాం ఎలా ఉందని చెప్పి. చూస్తున్నాం కదా, మనమైతే ఎస్ఆర్ నగర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట స్వర్ణగిరికి. ఇక్కడ నుంచి అయితే మనకి 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది స్వర్ణగిరి. వెళ్ళిపోదాం. ఇంకా మనకి ఒక 1.5 hour అయితే పట్టిద్ది మనది వెళ్ళడానికి. చూస్తున్నాం కదా, స్వర్ణగిరి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది హైదరాబాద్ టు వరంగల్ హైవే అనమాట. ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చేటప్పటికి 1.5 kilometers to 2 kilometers ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా మనకి నార్మల్ వెహికల్స్ అన్నీ వస్తూ ఉంటాయి, బస్సెస్ కానీ ఆటోస్ కానీ. అక్కడ నుంచి మనం లోపలికి అయితే రావాలన్నమాట సపరేట్గా. చూస్తున్నారు కదా, మెయిన్ రోడ్ నుంచి ఒక 1.5 or 2 kilometers అయితే ఉంటుంది అనమాట. బాగుందన్నమాట రోడ్డు కూడా. మొత్తం పూల మొక్కలు అవన్నీ పెంచుతున్నారు మంచిగా నీట్గా. ఇంకైతే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుంది. అసలు వర్షం పడేలా ఉంది. ఇంకా ఈ టెంపుల్ సంబంధించిన పనులు అయితే జరుగుతున్నట్టున్నాయి. ఇంకా మీకు మంచి రోడ్ అయితే వేయలేదు, ఓన్లీ మట్టి రోడ్ అయితే వేశారు. నాకు తెలిసి ఇది 1 way అనమాట. మళ్ళీ మనం ఎగ్జిట్ అవ్వాల్సింది వేరే రోడ్ నుంచి అయితే అవ్వాలి. మంచి స్లోప్గా ఉంది కదా, మనకి ఈజీగా రావచ్చు. దాదాపుగా అయితే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసేసాం అనమాట. ఇవన్నీ పొలాలు, పక్కన చాలా వెంచర్స్ కూడా వేసేసినట్టున్నారు ఫ్లాట్స్కి. చూస్తున్నాం కదా, ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. మనమైతే మన బైక్ని పార్కింగ్లో పెట్టేసి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ మనకి 2-wheeler పార్కింగ్ ఉంటుంది, 4-wheeler పార్కింగ్ కూడా ఉందన్నమాట. 2-wheelerకి అయితే 20 rupees ఛార్జ్ చేస్తున్నారు, 4-wheelerకి అయితే 50 rupees ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇదే అండి మెయిన్ ముఖద్వారం అనమాట. ఇందులో నుంచి మనం లోపలికి అయితే వెళ్ళిపోదాము. కనిపిస్తుంది కదా స్వర్ణగిరి అని చెప్పేసి వెంకటేశ్వర స్వామి. చూస్తున్నారు కదా, ఇదే అనమాట బ్రహ్మరథము. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసేసాము. ఇంకా చూసుకుంటే లోపలికి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ చూడటానికి చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఆఫ్టర్నూన్ టైం అయితే అయింది, లైట్గా వర్షం పడేలా అయితే ఉంది. చూస్తున్నారు కదా, ఇవేనండి శ్రీవారి పాదాలు. ఇక్కడ నుంచి అయితే ఇక్కడ దండం పెట్టుకుంటే స్టార్ట్ అవుదాము. టెంపుల్ చూడడానికి అయితే ఒక మినీ తిరుపతిలా ఉందన్నమాట, అలా క్రియేట్ చేశారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ మెట్ల మండపం అండి. ఇక్కడ ఒక్కొక్క మెట్టుకి అయితే మన గోవిందనామాలు అయితే అంటించారనమాట. చాలా బాగుంది, నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. చుట్టుపక్కల మొక్కలు ఇవన్నీ. కొబ్బరికాయ అయితే తీసేసుకుని అయితే పైకి అయితే వెళ్తున్నాము. ఈ మెట్లు మొత్తం కూడా 108 మెట్లు అయితే ఉంటాయంటండి. మెట్లు కూడా చాలా ఈజీ ఉంది అనమాట, ఈజీగా ఎక్కేస్తారు. 10 minutes ఎక్కేసేయచ్చు. చాలా బాగుంది. ఇక్కడ ఒక్కొక్క మండపానికి అయితే ఒక్కొక్క బాలరాతి విగ్రహం అయితే పెట్టేశారు లెఫ్ట్ సైడ్లో, మీకు కనిపిస్తుంది అనుకుంటాం. చూడండి, ఈ టెంపుల్ అయితే ఈ ఇయర్ 2024 మార్చిలో అయితే ఓపెన్ చేశారండి. ఈ మధ్య మీకు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్లో అయితే చూసేసి ఉంటారు. అదే అనమాట ఈ టెంపుల్. ఇలా అయితే విగ్రహాలు ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క మండపం దగ్గర. చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదండి, పైకి అయితే వచ్చేసేసాము. ప్రస్తుతం అయితే మధ్యాహ్నం సమయం 1 అవుతుంది అనమాట. ఇప్పుడైతే టెంపుల్ క్లోజ్డ్లో ఉందన్నమాట. మధ్యాహ్నం మీకు 1 నుంచి 2:30 వరకు అయితే టెంపుల్ క్లోజ్లో ఉంటుంది. ఈ 1 hourలో అయితే మనం వేరే టెంపుల్లో ఉన్న వేరే ప్లేసెస్ అయితే కవర్ చేసేసి అయితే వెళ్ళిపోదాం. ఇంకా నెక్స్ట్ మనకు ఒక 1.5 hour అయితే టైం ఉంది.
ఇప్పుడైతే చూసేద్దాం వేరే వేరే ప్లేసెస్. చూస్తున్నారు కదా, కొబ్బరికాయ అయితే కొట్టేసేసుకుని ఇటు వచ్చేసేసాం అనమాట. ఇక్కడ మనకైతే ఒక ఆంజనేయ స్వామి విగ్రహం అయితే పెట్టారు. చాలా బాగుంది చూడటానికి. జయగంట మండపము, ఒక పెద్ద గంట అయితే పెట్టారండి. ఇంకైతే మనకి రైట్ సైడ్లో ఒక కోనేరు ఉంటుంది అనమాట. మీరు ఈ మధ్య రీసెంట్లో చూసేసి ఉంటారు కదా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా వైరల్ అయిపోయిన కోనేరు. దాని లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు. చూస్తున్నారు కదా, ఇంకా ఈ టెంపుల్లో అయితే చాలా పనులు అయితే చేస్తూనే ఉన్నారండి. ఇంకా టెంపుల్లో పనులు అయితే పూర్తి అయితే అయిపోలేదు. చూస్తున్నారు కదా, ఇదేనండి విగ్రహం, జలనారాయణ విగ్రహం. ఈ రీసెంట్ టైంలో చాలా ఫేమస్ అండ్ వైరల్ అయినది అనమాట. చాలా బాగుంది చూడటానికి ఆ వాటర్లో ఉన్న విగ్రహం. విష్ణుమూర్తి కాదండి, జలనారాయణ అనుకుంటా విగ్రహం, దేవుడి పేరు. టెంపుల్ అయితే చాలా బాగుందని, చాలా పీస్ఫుల్గా అయితే ఉంది. తప్పకుండా అయితే మీరు ఈ కోనేరులో అయితే ఇక్కడ అయితే ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేయొచ్చు. చాలా పీస్ఫుల్ అయితే ఉందన్నమాట టెంపుల్కి వచ్చినప్పుడు. చూస్తున్నారు కదా, టెంపుల్ అయితే రీఓపెన్ చేశారండి ఆఫ్టర్నూన్ 2:30 కల్లా కూడా. ఇప్పుడు మనమైతే లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ ఎదురు అనమాట ఇదంతా కూడా. చూస్తున్నారు కదా, ఈ బార్కి అయితే మనకి ఒక పూల మొక్కలను అయితే పెట్టేస్తారు కుండీలకి. వాటికి కూడా నేమింగ్ అయితే చేశారు అనమాట, వైటీడీ అని చెప్పేసి, యాదాద్రి తిరుమల దేవస్థానం అని చెప్పేసి. చూస్తున్నారు కదా, ఒక మినీ తిరుపతిని అయితే మినీ తిరుమల దేవస్థానాన్ని అయితే వీళ్ళు ఇక్కడ క్రియేట్ చేసినట్టు చేసేసారనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ అందరూ కూడా మనకి లైన్లో అయితే నిలబడ్డ దర్శనం కోసం. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మొబైల్ కౌంటర్ అయితే ఉంటుందండి. టెంపుల్ లోపలికి అయితే మొబైల్స్ అయితే అలౌ చేయట్లేదు అనమాట. మొబైల్ ఒక్కోదానికి 5 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. మీ దగ్గర కెమెరా కానీ గోప్రో అలాంటివి ఉంటే మాత్రం అవి సపరేట్ టికెట్ అనమాట, 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. చూస్తున్నారు ఇదంతే దర్శనానికి వెళ్ళే వాళ్ళ క్యూ అనమాట. ఇక్కడ మీకు స్పెషల్ ఎంట్రీ దర్శనం కూడా ఉంది, 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు స్పెషల్ ఎంట్రీ దర్శనానికి. మేము ఫ్రైడే వచ్చాము. ఫ్రైడే అయితే అంత క్రౌడ్ అయితే తక్కువగానే ఉన్నారు, వెళ్ళిపోవచ్చు. మీరు సాటర్డే అలా వచ్చారంటే మాత్రం తప్పకుండా స్పెషల్ ఎంట్రీతోనే వెళ్ళండి. చూసారు కదా, ఇక్కడైతే మనకి వెంకటేశ్వర స్వామిది ఉత్సవ రథం కూడా అయితే ఉంది. ఉత్సవాలు అప్పుడు ఊరేగిస్తారు కదా రథం, అది చూస్తున్నారు కదా. మీరు లాస్ట్ నుంచి అయితే ఎంట్రీ అవ్వాలండి, నార్మల్గా వెళ్ళే వాళ్ళైతే. ఫ్రీ దర్శనానికి అయితే మాత్రం 50 రూపీస్ ఛార్జ్ చేసే వాళ్ళకైతే కొంచెం ముందల నుంచి క్యూ ఉంటుంది అనమాట. చూస్తున్నాను కదా, గుడి అయితే చాలా బాగా కట్టారండి, చాలా బాగుంది. దర్శనం అయితే కంప్లీట్ చేసి బయటకి అయితే వచ్చేసేసాము. చూస్తున్నారు కదా, ఇవన్నీ గోవింద నామ. చూస్తున్నారు కదా, ఇవన్నీ మనకి నైట్ కూడా అయితే మొత్తం లైటింగ్ వెలుగుతూ ఉంటాయండి. అవన్నీ కూడా మీకు పాసిబిలిటీస్ ఉంటే మాత్రం నైట్ టైం అయితే విజిట్ చేయండి ఈ టెంపుల్ని, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదే మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కనపడింది కదా, సో అక్కడ కూడా ఒక హనుమాన్ విగ్రహం ఉందన్నమాట, చిన్న విగ్రహం. చాలా అయితే బాగుంది అసలు చూడటానికి, అంత హైట్లో కూడా. చూస్తున్నాం కానీ మనకి ఎదురుగా కనిపించేది శ్రీవారి ఉత్సవ కళ్యాణ మండపం అనుకుంటా అండి. ఇంకా పనులు అయితే జరుగుతున్నాయి అందులో. ఇది టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. వెదర్ అయితే మాత్రం చాలా కూల్గా ఉంది, వర్షం పడేలా అయితే ఉంది. వీళ్ళైతే ఒక చిన్న పార్క్ కూడా క్రియేట్ చేశారు. మనకి తిరుపతిలో చిన్న పార్క్ ఉంటుంది కదా వెనకాల, అలా అయితే వీళ్ళు చిన్న పార్క్ని అయితే క్రియేట్ చేసి కొన్ని బొమ్మలు అయితే పెట్టారు, ఆవు ఏనుగులవి.
ఇక్కడి నుంచి ఎంట్రీ అవుతారండి మామూలుగా ఫ్రీ దర్శనం వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం. ఇక్కడే మీకు మొబైల్ చెకింగ్ అయితే చేస్తున్నారు, స్ట్రిక్ట్గా చూస్తున్నారండి, మొబైల్స్ ఎలవ్ చేయట్లేదు అసలు. మనమైతే ఇప్పుడు ఇంకా అన్నప్రసాదం తినడానికి అయితే వెళ్ళిపోదాము. చూస్తున్నారు కదండి ఎలా ఉందో వ్యూ అయితే మాత్రం. ఆ గోవిందుడి నామం ఇదంతా కూడా ఆ కళ్యాణ మండపం, వచ్చే కళ్యాణ మండపం కింద నాకు తెలిసి అన్నదాన మండపం కూడా కడుతున్నారు అనుకుంటాను, అన్నప్రసాద మండపం. చూద్దాం. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇక్కడ పెడుతున్నారు అన్నప్రసాదం. బయట టెంట్ లాగా వేసారనమాట. ఇంకా అయితే టెంపుల్ సంబంధించిన పనులు అయితే నడుస్తున్నాయి కాబట్టి పక్కన అయితే పెడుతున్నారు. అయిపోయిన తర్వాత అయితే ఇందులో పెడతారు అనుకుంటా. చూడటానికి అయితే చాలా బాగుందండి వ్యూ అయితే మాత్రం. మీరైతే ఈ టెంపుల్కి వస్తే మాత్రం మీకు 2-3 అవర్స్ ఈజీగా స్పెండ్ చేస్తారు ఇక్కడే. వెల్లంకి వాస్తవులు వీరేష్ గారు శ్రీవారి నిత్యాన్నదాన విధంలో భాగంగా తన వంతుగా 501 రూపాయలు విరాళం సమర్పించినారు. వారికి వారి కుటుంబం చూస్తున్నారు కదండి, ఇక్కడే జరుగుతుంది అనమాట అన్నదానం. ప్రస్తుతానికి అయితే కింద కూర్చొని తినేస్తున్నారు. ఇంకా ముందు రోజుల్లో అయితే అన్నప్రసాద మండపం ఓపెన్ చేసి అయితే అక్కడైతే ఏర్పాటు చేస్తారు అనుకుంటా. చూస్తున్నారు కదా, అన్నం అయితే పెట్టించుకొని వచ్చాము. పొంగల్ పెట్టారు, వైట్ రైస్ పెట్టారు, మిల్ మేకర్ కర్రీ, ఇది చట్నీ అయితే ఇచ్చేసారనమాట. ఎంతో కొంత డొనేట్ చేద్దామని చెప్పి అయితే వచ్చేసేసాము. అన్ని దానాల కన్నా అన్నదానం ఎంతో గొప్పది కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు ఎంతో కొంత దానం ఇస్తే కొంచెం మనకి మంచిదని చెప్పేసి మా నాన్నగారి పేరు మీద అయితే 501 రూపాయలు అయితే నేను అన్నదానానికి అయితే విరాళం అయితే ఇచ్చేసేసాను. కొంచెం ఇలాంటివి చేసినప్పుడు అయితే హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. మనం ఎన్నో ఖర్చు పెడతా ఉంటాం వేరే వాటికి. ఇలాంటి వాటికి ఇస్తే వీళ్ళు ఇంకా వచ్చే వాళ్ళకైతే అన్నదానం చేయడానికి వీళ్ళు సపోర్ట్గా అయితే ఉంటుంది. వీళ్ళైతే అంతా ట్రాన్స్పరెంట్గా అయితే ఉందండి. ఏది మనకి ఓన్లీ క్యాష్ తీసుకోలేదు, మనకి ఓన్లీ క్యూఆర్కి అయినా మనం స్కాన్ చేసేసి పేమెంట్ చేయొచ్చు. మనకైతే కన్ఫర్మ్గా రిసిప్ట్ అయితే ఇస్తున్నారు. ప్లస్ మళ్ళీ మేము ప్రసాదం అయితే తీసుకున్నాం. ప్రసాదం లడ్డు వచ్చేటప్పుడు 50 రూపీస్ ఛార్జ్ చేశారు ఒక్కొక్క లడ్డు. పులిహోర 20 రూపీస్. లడ్డే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, 50 రూపాయలు అంట లడ్డు. పులిహోర అయితే 20 రూపీస్. ఇంకా ప్రసాదం తీసేసుకుని అయితే మేము వెళ్తున్నాం. ఇంకా ఈ సేవల్లో పాల్గొనదలసిన భక్తులు ఆలయంలో కానీ బీఆర్ వాపస్లో కానీ తీసుకొని శ్రీవారి సేవల్లో పాల్గొని చూస్తున్నారు కదండి, ఇదే టెంపుల్ అనమాట. ఇంకా మీకు పాసిబిలిటీ ఉంటే మాత్రం నైట్ టైం అయితే విజిట్ చేయండి. చూస్తున్నాం కదా, స్వర్ణగిరి అయితే వచ్చేసేసాం అనమాట. దర్శనం అయితే అయిపోయింది. స్వర్ణగిరి వెంకటేశ్వర టెంపుల్ ఉంది కదా, చూసుకుని చూసేసేసుకున్నాం. దర్శనం అయితే అయిపోయింది. భోజనం కూడా చేసాం అక్కడే. వెళ్ళిపోతున్నాం ఇంకైతే మాత్రం. ఇదైతే వీడియో అనమాట. మన ఛానల్ కొత్తగా చూసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.